Year! Happy New Year! Happy New Year! Welcome to 2026! బ్యాక్ టు మిల్కీస్ మజా 5228. ఏంటి 5228 యాడ్ చేసి అనుకుంటున్నారా? దిస్ ఇస్ మై న్యూ ఛానల్ విత్ న్యూ ఇయర్ 2026 లో అది చాలా ల్యాగ్ అయిపోయి నాకు అస్సలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కంఫర్టే లేదండి. సో ఈ రోజు నుంచి కొత్తగా ఈ న్యూ ఛానల్ ని సేమ్ ఛానల్ పేరుతోనే జస్ట్ 5228 అనే నంబర్ యాడ్ చేసి పెట్టేశాను. సో దానికి కూడా నేను అంత ఇర్రెస్పాన్సిబుల్ గా తీసుకొని లేట్ పోస్టులు చేస్తూ పంక్చువాలిటీ లేకుండా అప్లోడ్ చేసిన చాలా సపోర్ట్ చేశారు. అదే విధంగా దీనికి సపోర్ట్ చేసి సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరో చూసేద్దాం, ఓకేనా? అండ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈరోజు ఆఫీస్లో ఇంట్లో ఎలా ఉంది మా గందరగోళం అనేసి. సో ఇలాగ ఎలా ఉందని చివరి దాకా చూసేసి ఒక కామెంట్ చేసేయండి, ఓకేనా? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ బ్యాక్ టు 2026. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మీరు అనుభవించిన కష్టాలు, నష్టాలు, మాటలు, సో ఏమంటారు, బాధలు అన్నీ ఇగ్నోర్ చేసేసి కొత్త లైఫ్కి ఒక ముందడిగేసేసి అన్నీ మంచి జరుగుతాయని చెప్పేసి దండం పెట్టేసుకుని దేవుడికి నిజంగా మంచి జరుగుతుంది, ఓకేనా? మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ మాత్రం కోల్పోకూడదు అన్నది నా గట్టి నమ్మకం అండ్ నా డిసిజన్. సో మీరు కూడా అలాగే ఉండాలి అనుకుంటున్నా. సో ఇంకా కంటిన్యూ చేసేద్దాం, అంతా ఇప్పుడే చెప్పేద్దు. సో బాగా రెడీ అయిపోయినా లేదా ఒకసారి చూసేసేయండి ఎలా ఉంది నా అవుట్ఫిట్ అన్నది. 10 o'clock నేను ఇంట్లో పనులన్నీ చేసేసి టిఫిన్ చేసి ఇంత మంచిగా రెడీ కూడా అయిపోయాను. అక్కడ చూడండి, జస్ట్ ఇప్పుడు లేచి అట్లా కోతి పిల్లలా కూర్చుంది. వీడియో తీస్తున్న ఆమె ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను. నువ్వు ఇది ఏమే కథ ఇలా ఉంటదండి. మా న్యూ ఇయర్ స్పెషల్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ ప్లీజ్. బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మా స్టాఫ్ అందరికి నా తరపున హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవరీవన్ పేరున. అండ్ సబ్స్క్రైబర్స్, పాత లాగు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని దానిలాగానే, ఓకే? ఇంత బాగా రెడీ అయ్యి వచ్చి ఇక్కడ ఆఫీస్ లో క్లీన్ చేస్తా ఉంది.
మొత్తులే ఏమి టెడ్డీ బేర్ డాల్ ఉంటుంది చూడు, అట్లా మేకప్ వేసుకున్నావు. వెడ్నెస్డే ఆ? వెడ్నెస్డే మా తల స్నానం చేసేసి రెడీ కూడా అయిపోయినారా? రెడీ అయిపోయి తింటున్నాం మేము. వావ్ సూపర్ మీరు. గుడ్ గుడ్. బిర్యానీ రెడీ అయితే ఆఫీస్ దగ్గర పిలుచుకొని పోతా. అమ్మా లీజా వాళ్ళ అమ్మ అట్లా ఇక్కడే విడిచిపోతుంది కదా, అందుకే వాళ్ళ అక్క వచ్చినాక లీజా ఇంటికి ఇడిసి నీ నంబర్ని కాల్ చేసి వస్తాం, లేదంటే నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా వస్తాంలే. ఓకే. సో ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ లీజియా మీతో పాటు మన ఇంట్లోనే ఈరోజు ఉంది కాబట్టి నువ్వు ఆఫీస్కి రానంటున్నావు. ఆఫీస్కి మళ్ళీ వస్తాను. సూపర్ ఫ్రెండ్షిప్. ఓకే క్యారియన్ తిను. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి లంచ్ తినిపించక పిలుచుకోపోయిందా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ వదిలేసిపోతుందా? ఓకే అలా అయితే బాయ్. బాగుందా అది సేమియా ఉప్మా? పులిహోర కూడా బాగుంది. బాయ్ 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 ఫ్రెండ్. మళ్ళీ కలుద్దాం. డెవిల్ లాగుంది ఇయర్స్. జడేసుకుందాం ఇప్పుడు నీట్గా. ఓకే అమ్మా నీ ఫ్రెండ్ లిజియా? హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇదేనా అమ్మ నీ ఫ్రెండ్ లిజియా? షీ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. షీ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఎంత కొట్టినా తిట్లానా షీ ఈజ్ మై బెస్ట్. హౌదా? ಎಷ್ಟು సూపర్ సూపర్ కపుల్స్. బెస్ట్ ఫ్రెండ్స్ కపుల్. ఓకే జడేసుకొని రెడీ అయిపోయినా, బాగా ఆరిపోయింది కాబట్టి తినేసి వేడి కాఫీ తాగుతున్నా. ಜಾಸ್ತಿ ಬಗ್ಬೇಡ ಹಿಂಗೆ. అసలు ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఈవినింగ్ అలా కొద్దిగా ఫ్రీ ఉంటే కాఫీ తాగుదామని ఫ్రెండ్ వచ్చింది కదా అని చెప్పి సో దగ్గరలో ఉన్న స్వాతి వైభవ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. లాస్ట్ ఇయర్ కూడా జనవరి 1 రోజు బాబాయ్ వాళ్ళ కొడుకు వచ్చింటే వచ్చాను. ఈ ఇయర్ కూడా అలాగే జరిగిందనమాట. ఫ్రెండ్తో పాటు వచ్చాను. అక్కడికి వెళ్ళినాక అక్కడ స్టెప్స్ ఎక్కుతూ చూసుకున్నది ఏంటంటే నేను ఆఫీస్లో యూస్ చేసే ఈఎస్జీ స్లిప్పర్స్తో పాటునే అక్కడికి వెళ్ళాను అని చాలా నవ్వుకున్నాను. ఇంకా అక్కడ స్టాప్ చేసేసాను అనమాట వీడియో. మళ్ళీ ఆఫీస్కి రాగానే యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అక్కడ నేను మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న చాక్లెట్స్ చిప్స్ అన్నీ అలాగే ఉండేవి. సో దానితో పాటు వర్క్ మళ్ళీ కంటిన్యూ చేసేసుకున్నాను. అవి స్నాక్స్ అలా టైంపాస్ చేసుకుంటా. ఈవెన్ 6:40, 7 o'clock టైంలో వీళ్ళకి ఏదో ఇక్కడ మునిగిపోయింది అన్నట్టు మళ్ళీ ఆఫీస్కి దగ్గరకైతే ఇద్దరు రెడీ అయిపోయి వచ్చేసారు. మా సార్ ఈరోజు కొద్దిగా ఒక 40 minutes త్వరగా వెళ్ళండి అన్నట్టు పర్మిషన్ ఇచ్చారు. ఈ పిల్లలు రావడంతో వీళ్ళ అభిమానులైన కొంతమంది అక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేశారనమాట. సో ఇంకా అలా కొద్దిగా రీల్స్ చేస్తామంటూ ఉంటే ఒక 4-5 రీల్స్ చేసేదాకా వెయిట్ చేసాము. ఈవెన్ ఎప్పట్లాగానే ఈరోజు ఇంకా ఒక 10-15 minutes ఎక్కువే అయిపోయింది. ఫైనల్గా ఇంకా 7:40, 50 అలా అవుతుంటే ఇప్పటికే ఫైనలీ 2026 ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయింది ఆఫీస్లో. ఇంకా వీళ్ళు కూడా అక్కడికే వచ్చారు కదా. కొద్దిగా రీల్స్ అయితే తీసేసి ఇంటికైతే వచ్చేసాం. బాగా సమ్మగా పడుకుంది మిల్కో. ఎంత బాగుంది చూడు, నిద్రలో కూడా మా బొంగుమూతి బంగారు గుడ్డు. వావ్ కదా, చూపడుగా అనిపిస్తుంది. బాగా నిద్రపోయింది. ఈ అమ్మేమో అనుకోకుండా చాలా రోజుల తర్వాత నేను ఇట్లా రెడీ అయిపోయాను. ఏ రీల్స్ చేద్దామా అని రీల్స్లన్నీ వెతికి స్క్రాల్ చేసి అట్లా చేస్తూనే ఉంది. ఈ గ్యాప్లో వేడిగా పలావ్ అయితే పార్సల్ వచ్చేసింది అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సో అది సంగతి. మొత్తానికి మార్నింగ్ నుంచి ఈ హ్యాంగింగ్స్ వెయిట్ భరించలేకపోతున్నా. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ రిమూవ్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వేడిగా కొంచెం పలావ్ అయితే అలా తినేసి ఇలా పడుకుని పోదాం. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్. సినిమా చూపిస్తా మామా, ఎగ్జామ్స్ స్టార్ట్ బామా. ఓకేనా? లేట్ చేయకుండా తినేద్దాం. ఓకేనా?
సో మా కొత్త ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో కామెంట్ పెట్టడం అస్సలు మిస్ అవ్వకండి. లాగ్ మొత్తం చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఏంటి, అది నెగటివ్ ఆర్ పాజిటివ్ మాకు తెలిస్తే కదా మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. అండ్ ఎలాంటి లాగ్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ పెట్టాలి అన్నది ప్రతి ఒక్కరూ మిస్ చేయకుండా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అది చాలా ఏమంటారు 3 years నుంచి వాడుతున్న ఆ ఛానల్ని నాకు అన్కంఫర్ట్గా ఉందన్నమాట. అన్కంఫర్ట్ మీన్స్ పంక్చువాలిటీ, టైం సెన్స్ లేకుండా ఎప్పుడు నాకు వీలు దొరికితే అప్పుడు కొంచెం లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ వల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యి వచ్చిన వాచ్ టైంని అంతా దొబ్బుకున్నా, నేనే నా చేతులారా స్పాయిల్ చేసుకున్నాను. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒక 1 week కంటిన్యూగా వేస్తాను, ఏదో మెంటలీ డిస్టర్బ్ అయిపోతాను, మళ్ళీ ఆపేస్తాను, మళ్ళీ 15 days 1 month తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అలా అయిపోయింది అనమాట. సో దట్ అది అచీవ్ అవ్వడానికి నేనే ఆప్షన్ మిస్ చేసుకున్నానని నాకు తెలిసిపోయింది. ఈ ఛానల్ అయితే నేను ఎంత క్రిటికల్లో ఉన్నా, ఎంత డిస్టర్బ్ అయినా కూడా అస్సలు మిస్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మీరు మా మీద పెట్టుకున్న హోప్స్కి సో నేను ఖచ్చితంగా టైం టు టైమ్ లాగ్స్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తానని మాటిస్తూ కొత్త ఛానల్ని అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ప్రీవియస్ ఛానల్లో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని ఒక 6 months లోపల మానిటైజేషన్ తీసుకురావాలి అన్న మైండ్ సెట్ నా మైండ్లో పడిపోయింది. సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను అచీవ్ చేయగలను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఈ పర్సనల్ ఇష్యూస్, మెంటల్ డిస్టర్బ్స్ కంటే ఫోన్ లేకపోవడం, ఫోన్ కూడా పగిలిపోవడం అంట, సో రీస్టార్ట్ అవ్వడము, హ్యాంగ్ అయిపోవడము, ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఈసారి చాలా బెస్ట్ ఫోను, చాలా వాల్యుబుల్గా ఫోన్ కొన్నాను. సో దట్ ఈ ఫోను ఓన్లీ వీడియోస్కే అంకితం, అంతే. అది అన్బాక్సింగ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. సో దట్ ఇంకా ఏది ఇర్రెగ్యులర్ పోస్టింగ్స్ కానీ పంక్చువాలిటీ మిస్ అవ్వడం కానీ మీ హోప్స్ని కోల్పోతానని నేను అనుకోవట్లేదు. మీ హోప్స్కి మించిని నేను లాగ్స్ చేస్తా, అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా 5228. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మిల్కీ బాగా పడుకునేసింది మళ్ళీ కూడా. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో 2025లో పడిన స్ట్రగల్ అంతా అలా కళ్ళు మూసుకొని మర్చిపోండి. సో అసలు మన లైఫ్లో ఆ ఇయర్ లేదన్నట్టు ఇమాజినేషన్లో ఉండేసి ఈ ఇయర్ మనకి ఏది నచ్చితే అది ఎలా ఉండాలనుకుంటే అలా ఫిక్స్ అయిపోయి ఉండేసేయండి. ఓకేనా? Rolling down the boulevard, sun hitting my shades. Oh yeah, riding low and slow. This vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky